హలో చుట్కీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ చుట్కీ ఛానల్. మీ చిన్న చుట్కీ పెద్ద నాలెడ్జ్. టుడే అగైన్ ఐ ఆమ్ బ్యాక్ విత్ అనే సూపర్ సింపుల్ రెసిపీ. సమ్మర్లో రైస్తో తినడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రెసిపీని చూద్దాం మనం. ఈ పెసరపప్పు చారు కోసం నేను ఇక్కడ 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు నీట్గా వాష్ చేసుకోండి, ఒక 2 to 3 టైమ్స్. ఈ వాష్ చేసుకున్న పప్పులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో. ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్, ఒక టమాటో, 4 పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి వేసేసేయండి. వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ పెట్టండి. 3 విజిల్స్ తర్వాత పప్పు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని మంచిగా స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్మాష్ చేసుకున్న పప్పులోకి చిన్న సైజ్ చింతపండు నుంచి తీసుకున్న చింతపండు రసం వేసుకుందాం. అలాగే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఈ మిక్చర్లోకి కొంచెం కారం, అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో కాసేపు మరగనిద్దాం. 2 స్పూన్స్ ఆయిల్, ఆయిల్ వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అవి చిట్టపెట్టలాడాక ఒక 5 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసుకొని పొంగొచ్చే వరకు దీన్ని మసాలా పెట్టుకుందాం. చూడండి పప్పు కూడా మంచిగా మసిలిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడి వేడి యమ్మీ యమ్మీ పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.